బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రగతి నగర్ బాచుపల్లి ప్రధాన రహదారిపై ఒక్కసారిగా ఎగిసిపడ్డ అగ్నికీలలు బీభత్సాన్ని సృష్టించాయి. గ్యాస్ సిలిండర్ పేలుడుతో మొదలైన మంటలు క్షణాల్లోనే 50 దుకాణాలను బూడిద చేశాయి. ప్రగతి నగర్ సమీపంలోని బాచుపల్లి రోడ్ పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక దుకాణంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దుకాణాల్లో ఉన్న ఫర్నిచర్ మెటీరియల్ కావడంతో మంటలు అతివేగంగా ఒక షాపు నుంచి మరొక షాపును విస్తరించాయి. చూస్తుండగానే ఫుట్పాత్ పై ఉన్న సుమారు 50 దుకాణాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దాదాపు ₹1 కోటి విలువైన ఆస్తి నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో చిన్న తరహా వ్యాపారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. తమ కళ్ల ముందే తమ జీవనాధారమైన దుకాణాలు ఖాళీ బూడిదవడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సర్వం కోల్పోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.